ఎప్పుడు ఈ మాస్ మూవీస్, థ్రిల్లర్ మూవీసేనా కొంచెం ప్రశాంతంగా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి ఇన్ని రోజులైంది. అది కూడా మన తెలుగు మూవీస్‌లో. అండ్ ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికైతే మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కొత్త యాక్టర్స్ తోటి, కొత్త డైరెక్టర్స్‌తో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అయితే తీశారండి. అదే 8 వసంతాలు. అండ్ ఈ మూవీ మొత్తం మనకి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. అండ్ ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఎలా ఉంది, అండ్ మూవీ రిలీజ్ గురించి, అండ్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్లో ఉన్న కంటెంట్స్ అవి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ మూవీ అనౌన్స్మెంట్ టైంలోని అంత అటెన్షన్ తీసుకురాలేకపోయారు, కానీ ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత మాత్రం ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కొంచెం రైజ్ అయ్యాయని అయితే చెప్తానండి. అండ్ దాని తర్వాత వెంటనే ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మంచి హిట్ అయితే అయింది. దాంతో దాని తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం రైజ్ అయితే అయింది. బట్ మూవీ వెంటనే రిలీజ్ చేయకుండా పోస్ట్ పోన్ చేయడం వల్ల, చాలా గ్యాప్ వచ్చేయడం వల్ల ఈ మూవీ తాలూకా హైప్ అది కొంచెం డల్ అయిందని అయితే చెప్తానండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, టీజర్ 2 రావడం, అండ్ ఇంకో సింగిల్ రిలీజ్ చేయడం, అన్నీ చేసినా కూడా అవి కూడా ఓకే కనిపించడంతో చాలా న్యూట్రల్గా ఉందండి ఈ మూవీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ అయితే. అండ్ ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ ఎలా ఉందంటే మూవీలోని ఒక ఎమోషన్ క్యారీ చేస్తానైతే క్లియర్ కట్గా చూపించారు. ఒక డిఫరెంట్ ఫీల్లోని మూవీలో అయితే కనిపిస్తుంది నాకైతే. అండ్ ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ వ్యూలోని ఒక అమ్మాయి ప్రేమిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని చూపించడానికి అయితే ట్రై చేస్తానైతే తెలుస్తుందండి. అండ్ మెయిన్ స్టోరీ ఈ మూవీ టైటిలేనండి, అది క్లియర్గా తెలుస్తుంది. 8 months గ్యాప్లోనే మన హీరోయిన్ లైఫ్లో ఏం జరిగింది అన్నది మెయిన్ స్టోరీ అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది మనం ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇప్పటి వరకు మ్యూజిక్ అయితే బాగుంది, చూద్దాం ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉండి మ్యూజిక్తో మంచిగా మనల్ని కనెక్ట్ అయ్యేలా చేయగలిగితే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే అయిద్దండి. అండ్ ఈ మూవీ ఈ వీక్లో అయితే రిలీజ్ అయిపోతుంది. అదేనండి, June 20th రిలీజ్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయింది మూవీ అయితే. అండ్ లెట్స్ సీ ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయిద్దో, మనల్ని ఏ రేంజ్ కనెక్ట్ చేయగలుగుతుందో చూద్దాం. అండ్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారండి, దాని పార్ట్లోనే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ చేశారు. మంచి బజ్ క్రియేట్ చేయగలిగితే బాగుంటుందండి. అండ్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ మీకు ఈ మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కింద అయితే కామెంట్ చేసేయండి. అండ్ నాకైతే మంచి ఎమోషనల్ మూవీ కింద అయితే అనిపిస్తుంది. అండ్ చూద్దాం ఈ మూవీకి ఎంతమంది కనెక్ట్ అయిపోతారో, ఎంత మంచి హిట్ అయిద్దో చూద్దాం. అండ్ June 20th అయితే ఈ మూవీ గురించి మాట్లాడేసుకుందాం.